నమస్తే మామ. మొన్న చెప్పిన వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే ఇదేమో. ఇక మా వాళ్ళైతే సాంగ్ అయితే ప్రసాదం అయితే తీసుకొస్తున్నారా. ఇక మా ఊర్లో ఈ పండుగ చేసినా కానీ ఫస్ట్‌గా అయితే గంగాలమ్మకైతే టెంకాయ కొట్టుకొని అయితే స్టార్ట్ చేస్తారు మామ. ఇంక తర్వాత అయితే గొర్రప్ప స్వామికైతే టెంకాయ కట్టుకుంటారు మామ ఇక్కడ. ఇక మా వాళ్ళైతే సొప్పరం అయితే తయారు చేసుకున్నారు ఒక పక్కన. ఇక మా ఊర్లో చాలా రోజుల తర్వాత అయితే చేశారా. గుడికైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు మా ఊర్లో. ఇక లాస్ట్ కి మా వాళ్ళైతే సొప్పరాన్ని ఇలా అయితే తయారు చేశారు మా వాళ్ళు. ఇక మొత్తానికైతే గుళ్ళో నుంచి దేవుడిని అయితే తీసుకొని వస్తున్నారు. ఇక సొప్పరంలో అయితే దేవుడిని అయితే పెట్టేసి ఊరేగింపుకైతే ఇంక మా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇక మేము కొద్దిసేపు అలా స్వామివారికైతే డ్రమ్స్ అయితే కొట్టేసి ఇంక కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే ఇక వీడైతే డ్రమ్ పగిలిందో లేదని చూసుకోకుండానే అలాగే వాయిస్ అనే ఉన్నాడు. ఇక ఈ చంద్రుకు కూడా అర్థమైపోయిందామో శ్రీరాములు ఈ ఊరేగింపు అయితే చేస్తారని. ఫైనల్లీ మా వాళ్ళు అయితే లాస్ట్ వీధికి అయితే వచ్చేసారు. ఈ శ్రీరామచంద్రులను ఎత్తుకోవాలి అని ఎంతో భక్తితో, ఎంతో విముక్తితో, ఎంతో పవిత్రంతో అయితే ఎత్తుకోవాలి. ఇంక పిల్లోళ్ళు అయితే డాన్స్ అయితే ఇరగదీసేశారు. ఇక ఈయనైతే నన్నైతే వీడియో అయితే తీరా మా అక్క అయితే చూస్తుంది అని చెప్పాడు. ఇక ఈ పిల్లోళ్ళు అయితే ఎక్కడ చూసినా నాన్ స్టాప్గా డాన్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకైతే ఆయాసం కూడా రాకుండా ఉంది.
ఇక ఫైనల్‌గా అయితే స్వామివారిని గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక ఫైనల్‌గా అయితే స్వామిగారి జోలపాట అయితే పాడి ఇంక స్వామినైతే నిద్రపిచ్చేశారు. మన వీడియోలు కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఫాలో అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం అయితే మన పేజ్‌ని అయితే ఫాలో చేయండి. ఉంటాం మరి. ఓకే. బాయ్.